మీది ఎన్ని ఎకరాలు పోతుంది? మాకు ఒక 3 ఎకరాలు పోతుంది సార్. ఒక సర్వే నెంబర్ కూడా పోతుంది. ఒక సర్వే 22 322 సర్వే నెంబర్లో అది 14 ఎకరాలు. ఆ 14 ఎకరాలలో దాదాపు ఎంతమంది ఉంటారంటే 5 మంది రైతులు ఉంటారు. 5, 6 మంది రైతులు ఉంటారు. అందుకోసం అది సొక్కంగా పంట పండించుకొని పొద్దున్న లేస్తే ఆ పంట పండించుకొని బతికేటటువంటి రైతులు సార్. అందుకోసం దాని ఈ అలాట్మెంట్ ఏంది అనుకోకుండా ఊరు తూర్పు ఒకసారని, ఊరు పనవడానికి ఒకసారని, ఆ కొత్తగూడెం మీదకి వెళ్ళి నారాయణపురం పక్క పోయింటే ఒకసారని, ఇవన్నీ ఎందుకు జిమ్మికులు చేస్తూ మాయలు చేస్తున్నారు సార్. ఆ, ఇప్పుడు మీది వంశపారంపర్యంగా వచ్చిన భూములా లేకపోతే ఎట్లనే మీరు మా నాయన కొనుక్కోండి సార్. మా నాయన కొనుక్కోండు. మాకు ఇచ్చిన మా తాతలు సంపాదించిన ఆస్తి ఏం లేవు. అయితే మాకున్నది నా 5 ఎకరాలే. 5 ఎకరాలు ఇంకో 2 ఎకరాలు అసలు ఉంటుంది. 3 ఎకరాలు ఉన్నది ఇందులో కొనుక్కుంది. మా బాబు ఈ మధ్యకాలంలో ఈ రోడ్డుకు ₹1,00,00,000 పెట్టి ఇంకొక అతను కొనుక్కున్నాడు. అది కూడా అందులో పోతుంది. వాడు ఏడ్చి వస్తున్నాడు. ఇంత కష్టపడి మనం కొంటే ఇప్పుడు గవర్నమెంట్ రేట్ ప్రకారం అమ్మితే మరి మీ పరిస్థితి ఏంది? ఆ గవర్నమెంట్ రేటు ఒకంత ఏదో ఇల్వ 3 లక్షలు అని చెప్పేసి, ఇప్పుడు ఇంకా అసుంట పోతే 2,00,000 అని చెప్పేసి ఆ రేట్ ఇస్తే మాకేమొస్తుంది సార్? ఆ 2 ఎకరాలు ఇస్తే ఈయన 1 ఎకరం కూడా రాదు అసుంట పోయి మేము కొనుక్కుంటే.